హాయ్ హలో వెల్కమ్ టు జహర్ టీవీ హెల్త్ ఛానల్. లవంగాలన్నీ మసాలాలోనే కాదండి, ఈ సమస్యలన్నిటికీ మందులా కూడా వాడచ్చు. మనం తీసుకునే ఫుడ్లో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది ఎవరు కాదనలేని నిజం. అందుకే తినే ఆహారం సరిగ్గా తినమని చెబుతారు. ఇందులో మరీ ముఖ్యంగా మసాలా పదార్థాలు ఔషధాలతో సమానమైన గుణాలని కలిగి ఉంటాయి. వీటిని మనం సరిగ్గా తీసుకుంటే ఎన్నో సమస్యలకి చెక్ పెట్టచ్చు. మసాలాల్లో ఎక్కువగా వాడే లవంగాల గురించి మాట్లాడితే మనలోని చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనేక సీజనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల మనం ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు సమస్యలు, శ్వాసకి సంబంధించిన సమస్యలు మనల్ని వెంటాడుతాయి. వీటికి లవంగాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. పూర్తిగా సమస్యని దూరం చేయవు, కానీ కొంతవరకు తగ్గిస్తాయి. దాంతోపాటు సమస్య రాకముందే తీసుకోవడం వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. దీనిని ఎలా తీసుకోవాలి, తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయో చూద్దాం. ఎలా తయారు చేయాలి? ముందు రోజు రాత్రి గ్లాసు నీటిలో 2 లవంగాలని నానబెట్టండి. తరువాతి రోజు ఆ నీటిని మరిగాక తాగండి. ఈ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే కొంతమందికి ఈ నీరు పడకపోవచ్చు. అందుకే మొదట్లో 1 లవంగం వేస్తే చాలు. తరువాత రెండిటికి చెయ్యండి. అంతకు మించి పెంచొద్దు. దీనివల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తాగిన తర్వాత మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఈ నీటిని తాగడం వెంటనే ఆపేయడం మంచిది. ఈ నీరు తాగితే కలిగే లాభాలేంటో చూద్దాం. బరువు తగ్గడం. లవంగాల నీరు తాగడం వల్ల కలిగే ముఖ్య లాభాల్లో మెటాబాలిజం పెరగడం, ఆకలి తగ్గడం. మెటాబాలిజం పెరిగితే మన బాడీలో ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో బరువు తగ్గుతారు. ఆకలి తగ్గడం వల్ల ఎక్కువగా తినరు. బరువు కంట్రోల్లోనే ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్గా ఈ నీటిని తాగండి. ఇందులోని డైబరీ ఫైబర్ బాడీలోని ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. శ్వాస సమస్యలు. కొంతమందికి వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు కఫం పేరుకుపోయి దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు వస్తాయి. లవంగంలోని గుణాలు ఆ సమస్యల్ని దూరం చేస్తాయి. వాత, పిత, కఫాలను మన శరీరంలో బ్యాలెన్స్ లేకుండా ఈ సమస్యలు వస్తాయి. అయితే లవంగాల నీరు తాగితే ఈ త్రిదోష సమస్యలు తగ్గిపోతాయి. మీరు కూడా చాలా వరకు రిలాక్స్ అవుతారు. జీర్ణక్రియ. ఉష్ణోగ్రత తగ్గడంతో మనం బయటికి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించం. ఇంట్లో ఉంటాం. జిమ్, వర్కౌట్స్ ఎలాంటివి చెయ్యం. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. కడుపు చల్లగా ఉంటుంది. మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. అయితే లవంగాల నీరు తాగడం వల్ల ఆ సమస్యలన్నీ దూరమవుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే జీర్ణ ఎంజైమ్స్ పెరుగుతాయి. బ్లడ్ షుగర్. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ నీటిని తాగడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి రెగ్యులర్గా ఈ నీటిని తాగండి. దీనివల్ల నేచురల్గానే బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. ఇవి కూడా లవంగాలని తీసుకోవడం వల్ల దంతాల వాపు, చిగుళ్ళ వాపు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. కడుపు పూత కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంచి సీజనల్ సమస్యలు కూడా రాకుండా చూస్తాయి. ఈ నీటిని తాగితే చలికాలంలో వచ్చే నొప్పులన్నీ కూడా దూరం కావచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.